దేవుడిచ్చినటువంటి వాగ్దానం, దేవుడు చేసినటువంటి ప్రమాణం, దేవుడిచ్చినటువంటి మాట తూచా తప్పకుండా నెరవేర్చబడుతుంది అని నమ్ముతాం. అంతే, నమ్మడమే మన వంతు. నమ్మటం వల్ల నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మి జీవించటమే దేవుడు మనకిచ్చిన విశ్వాసం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిరీక్షణ. ఉన్నవి లేవనడానికి కానీ లేనివి ఉన్నవనడానికి కానీ సాధ్యం. వీటన్నిటినీ కలుగచేవాడు దేవుడే. వాగ్దానం ఇచ్చాడు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. 14-15 వచనాలు చదువుకుందాం. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని. వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు. ఎవడునూ తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొర్రా వలెనైరి. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చినదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను గనుక తినుటకును మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికిచ్చుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి జవాబు దేవుడు మనకిస్తున్నాడు ఆలోచించండి. ఈరోజు ఇదే చేస్తున్నాం మనం. ఒక ప్రక్క బాధపడుతున్నాం, కానీ చేయవలసిన కార్యాలు మనం చేయలేకపోతున్నాం. ఏం చేస్తున్నాం మనం? చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు 14వ వచనంలో. ఏమంటున్నాడు? వారు వ్యభిచారులైపోయినారు. ఎవరు? బైబిల్ పట్టుకొని నడిచేవారు. ఎవరు? నీళ్ళల్లో మునిగి తేలినవారు. ఎవరు? మా దేవుడు యేసుప్రభు అని చెప్పేవారు. ఎవరు? నేను విశ్వాసినని గంట కొట్టేవారు. ఏమైపోయినారు? జంతువులు అయిపోయినారు. కుక్క జీవితం అయిపోయింది. తన వాంతికి మరడినట్లుగా మానవుడు తయారైపోయాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు దేవుడు? సైతానుకు అప్పగిస్తున్నాడు. ఈరోజు ప్రలాపిస్తున్నాం మనం, కానీ మనం ఏం చేస్తున్నాం? మనలో ఆ పరిశుద్ధత ఉందా? మనలో ఆలోచన ఉందా? వాటిని మనం అనుసరిస్తున్నామా? మన దేవునికి మహిమకరంగా మనం జీవిస్తూ ఉన్నామా అన్న సత్యాన్ని మర్చిపోయాం. మనకు కీడు జరుగుతూ ఉందనే బాధపడుతున్నాం, కానీ మనము చేయవలసిన క్రియలు చేయలేకపోతున్నామే అనే బాధ, పశ్చాత్తాపం మనలో లేదు. ఈరోజు మన దేశ పరిస్థితి అలాగే ఉంది. ఒక పక్క బాధపడుతున్నాం, కానీ మనలో పరిశుద్ధత లేకుండా పోయింది. పరిశుద్ధత మనలో ఉంటే దేవుడు మనల్ని కాపాడేవాడు. పరిశుద్ధత మనలో లేదు కాబట్టి దేవుడు మనల్ని ఏం చేశాడు? బబులోనికి అప్పగించాడు, ఐగుప్తుకు అప్పగించాడు. వారికి దాసులం అయిపోయాం. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. మనం మర్చిపోతాం. మనం అనుకుంటాం బైబిల్ పట్టుకుంటానే అయిపోయింది, పవిత్రులం అయిపోయినాం. లేదు, కాలే మనం. అందుకే మనకి భయంకరమైనటువంటి పరిస్థితులు మనము కళ్ళ చూస్తున్నాం. ఇకనైనా మన జీవితంలో మార్పు రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏమైపోయినారు? వ్యభిచారులు అయిపోయినారు అంటున్నాడు ఇక్కడ. ఇంకా ఏమైపోయినారు? అసత్యము,
సత్యం పలకడంలే, అసలు అబద్ధం మాట్లాడుతున్నారు. బైబిల్ చేత పట్టుకొని పొలిపీఠం మీద నిలబడి కూడా అసత్యాన్ని పలకడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు విశ్వాసులమని చెప్పుకుంటూ అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు. తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుచుతూ ఉన్నారు. దుర్మార్గుల చేతులను బలపరుస్తూ ఉన్నారు. ఆలోచించండి ఒకసారి, ఎంత భయంకరంగా మనం జీవిస్తూ ఉన్నాం. ఇంకా మన దేవుని నిందించితే మనకేం లాభం? మన దేవుడు చెప్పిన ప్రకారం మనం వినకపోవటమే కదా మన దౌర్భాగ్య పరిస్థితి. ఈరోజు బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, రాజీ పడతాం ఎక్కడ చూసినా లోకంతో. మనం రాజీపడి పాపాన్ని పెంచుకుంటూ ఉన్నాం. గనుకనే ఈరోజు నష్టాన్ని చవి చూస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా ఆ భయంకరమైనటువంటి దుర్మార్గపు క్రియలు మనము చూస్తూ ఉన్నాం. సైతానుడు ఏలుకుంటూ ఉన్నాడు, దేవుడు బాధపడుతూ ఉన్నాడు. నా పవిత్రతను కోల్పోయినారు నా బిడ్డలు, కాబట్టి సైతానుకు అప్పగించాడు, బబులోనుకు అప్పగించాడు, ఐగుప్తుకు అప్పగించాడు, శత్రువుకు అప్పగించాడు. ఇది మనం గ్రహించకుండా ఉన్నాం. గనుక దేవుని ఉద్దేశానుసారంగా అంటున్నాడు ఇక్కడ, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించను. క్రైస్తవులు మనం చెప్పుకోలేకపోతున్నారు. దేశ చట్టం చెప్పింది, ఓకే, మన దేవుడు సమర్థుడు, అన్ని విషయాల్లో సమర్థుడే. అలాంటప్పుడు నమ్మినావంటే మరెందుకు క్రైస్తవునిగా జీవించలేవు నీవు? ఆలోచించొకసారి. ఈరోజు ఎంతోమంది, 90 మంది, దాదాపు 90% దాదాపు క్రైస్తవులు మనం చెప్పుకుంటూ హిందూ జీవితాన్ని, ఇతర జీవితాన్ని అనుభవించేవారు ఎంతోమంది ఈరోజు. మరి నీలో పరిశుద్ధత ఉందా? లేదు. నీలో పరిశుద్ధత లేదు. కాబట్టి నీ యొక్క అపరిశుద్ధతను బట్టి ప్రతిఫలము అనుభవిస్తూ ఉన్నావు. ద్వంద్వ వైఖరి, అటు ఇటు, ఇటు అటు, ఎటు కాకుండా పోతున్నావు, బాధపడుతూ ఉన్నావు. నీ నా కొరకే కదా ప్రభు యేసుక్రీస్తు వారు ఆ సిలువలో రక్తం కార్చారు. ఎలా మర్చిపోతావు? ప్రభు నమ్మినానంటావు, అబద్ధం ఆడతావు. ప్రభు నమ్మినానంటావు, మోసం చేస్తావు. ప్రభు నమ్మినానంటావు, నీచమైన క్రియలు చేస్తావు. ప్రభు నమ్మినానంటావు, వ్యభిచారం చేస్తావు. ప్రభు నమ్మినానంటావు, దురాశ కలిగి జీవిస్తున్నావు. ఎలా సార్థకమవుతుంది నీకు? ఆలోచించుకో ఒకసారి. నీ జీవితం ఎలా పరిశుద్ధంగా ఉండగలదు? ప్రభు నమ్మినానంటావు, బానిసగా జీవించాలంటావు. ప్రభు నమ్మినానంటావు, నీచంగానే ఉండాలి, జీవించాలి అంటావు. ఏంటి ఈ పరిస్థితి? దానివల్ల కదా నిజంగా దేవుడు బాధపడుతున్నాడు. అందుకే కదా ఈరోజు దేవుడు అప్పగించాడు నిన్ను అక్కడ, చీకటి శక్తులకు అప్పగించేశాడు. బాధపడుతున్నావు, పరిశుద్ధంగా జీవించలేకపోయావు. అందుకే దేవుడు బబులోనికి అప్పగించాడు. అందుకే బబులోనికి అప్పగించిన తర్వాతనే భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనే అయిపోయాయి.
వాటి నుంచి చేసిన తప్పితాన్ని బట్టి దేవుడు ఐగుప్తుకు అప్పగించాడు, బానిసలుగా. చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయము. నిర్గమకాండము 23వ అధ్యాయము 13వ వచనం. నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అని నీ నోటి నుండి రానియ తగదు. చూసారా ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. మన బ్రతుకు అలా ఉందా? అంత పవిత్రంగా ఉందా? ఒప్పుకోను. కాబట్టి నువ్వు ఇంకా ఎక్కడున్నావు? ఐగుప్తులో ఉన్నావు, బానిసగా ఉన్నావు. నువ్వు ఇంకా కూడా వ్యభిచారం చేస్తున్నావు. నీ వ్యభిచారానికి తగినటువంటి ప్రతిఫలం నువ్వు పొందుతున్నావు అంటున్నాడు దేవుడు. కాబట్టి మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలు పొందవలసినటువంటి మనము మనల్ని మనం సరి చేసుకోకుండా ఎలా అందులో ప్రవేశించగలం? ఎలా ప్రవేశించగలం? ఆలోచించాలి. ఎలా ప్రవేశించగలము? గనుక ప్రభువులో ప్రవేశించే నిమిత్తము చేయవలసినటువంటి పని చూడండి దయించి 23వ వచనము 24వ వచనము. ఎట్లనగా, నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమ్మోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. ఏం చేస్తున్నాం? ఆ పని చేస్తున్నామా లేదా? వినడం లేదు అసలు. మనకన్నీ తెలుసు అంటాం. లేదులే, ఈ పని అయినాక నువ్వు ప్రార్థన చేయి, ఈ పని అయిన తర్వాత నువ్వు ప్రార్థన చేయి. ఎంత భయంకరమైనటువంటి నీచాది నీచమని. ఎందుకు ఈ బైబిల్ చేతిలోక? మరి తప్పు చేస్తున్నామా లేదా? ఎంత భయంకర స్థితికి మనం దిగజారిపోతున్నామా లేదా? ఆలోచించడం లేదా? ఎక్కడుంది మనలో పవిత్రత? పరిశుద్ధత లేకుండా ఎలా మనం దేవుని చూడగలమో, దేవుని గొప్ప కార్యాలు మనము చేయగలమో? అందుకే ఈరోజు ఏమైపోతా ఉంది? నాశనం అయిపోతా ఉంది క్రైస్తవ్యం. పేరు మాత్రమే ఉంది కానీ క్రియలేని బ్రతుకు అయిపోయింది. కనుకనే చాలా చక్కగా ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాకు ఈ తలంపు దేవుడు 2 రోజుల నుంచి ఇదే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈ మాటనే నెమరేస్తూ ఉన్నా. ఈ తలంపే ఇచ్చాడు. కాబట్టి మన బ్రతుకును మనం మార్చుకోకుండా మన దేవుని మహిమను దొంగిలించి నేను అనే స్వభావానికి బానిసవైపోతున్నావు అంటే ఇక దేవుడు నీకెందుకు సహాయం చేస్తాడు? ఆలోచించుకో ఒకసారి. ఇంకా కూడా నేను అనే స్వభావానికి బానిసం కాకుండానట్లు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇకనైనా మార్చబడు. ఇజ్రాయేలును క్షమించాడు, ఐగుప్తు నుంచి తీసుకెళ్ళాడు. వినలే, మార్గమధ్యంలో వెనుదిరిగారు. మళ్ళీ పాత స్వభావం వచ్చింది. ఈరోజు నీలో అదే వచ్చింది. ఈరోజు నీలో కూడా అదే వ్యభిచారము నువ్వు అనుసరిస్తూ ఉన్నావు.
నీ దేవుని విడిచి నీ ఆలోచనను అనుసరిస్తున్నావు అంటే నువ్వు వ్యభిచారివే. వ్యభిచారం అంటే ఏదో ఇంకొక స్త్రీతో ఇంకొక పురుషునితో కలవటమే కాదు. నీ దేవుని మాటను తిరస్కరించి నీ సొంత మాటను అడాప్ట్ చేసుకుంటున్నావు అంటే నువ్వు వ్యభిచారివే. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. వీళ్ళ క్రియలను చేయొద్దన్నాడు. ఎవరు? అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు. ఎవరు వీళ్ళంతా? దౌర్భాగ్యులు, మోసగాళ్ళు, దేవుని లెక్క చేయని వారు, విశ్వాసఘాతకులు. వాళ్ళకు లొంగిపోతున్నావే నువ్వు కూడా. వాళ్ళు చేసే క్రియలు చేయొద్దు అంటే చేస్తున్నావే. పవిత్రంగా పెళ్ళి అంటారు కానీ పవిత్రత ఉందే? లేదు. భూస్థాపన అంటారు, పవిత్రంగా ఉందే? అన్ని రకాలు చేస్తారు. అది చేయకుంటే పెద్ద శాపమంట ఆ గ్రామానికి. బా ఎంత దౌర్భాగ్యులు, బాధలేస్తుంది అనుకుంటే. మరి ఈ గ్రంథం ఎందుకు? ఈ మందిరం ఎందుకు? ఈ చర్చిలు ఎందుకు? పుట్టకు గుట్టకు చెట్టుకు మొక్కు ఎందుకు ఇవన్నీ? మళ్ళీ ఇలాంటి నీచమైన క్రియలు చేసి దేవుని నామాన్ని వ్యర్థపరుస్తున్నటువంటి ప్రజలు ఈరోజు. అందుకే దేవుడు ఏం చేశాడు? అపవిత్రతకు అప్పగించాడు. ఈరోజు బాధపడుతున్నాం. కన్నీరు కార్చు, మొరపెట్టు, మారు మనసు పొందు, పశ్చాత్తాపపడు. దేవుడు తప్పకుండా నిన్ను క్షమిస్తాడు. మరలా పునరుద్ధరణ దయచేస్తాడు నీకు. అప్పుడు మళ్ళీ నువ్వు పరలోక రాజ్యానికి వారసును అవుతావు. అంతవరకు నరకం అనుభవించాల్సిందే. అలా నువ్వు చేయకపోతే నిర్జీవివే, జీవము లేని బ్రతికే నీది. ఈరోజు ఎంతమంది ఈ భయంకరమైనటువంటి మతపిచ్చి అని ఎంతో భయాందోళనకు గురైపోతూ ఉంది పరిస్థితి దేశమంతా. చూడండి దయచేసి రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. పురుషగాములను దేశముల నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. చూసారా ఎంత పని చేశాడు? ఎవరైనా? నెబాతు కుమారుడనైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబీయాము యూదా వారిని ఏలనారంభించెను. అబీయాము ఇజ్రాయేల్ వారికి రాజైన యెరోబాము ఏలుబడి యందు 20వ సంవత్సరమున ఆసా యూదా వారిని ఏలమించాను. ఆసా రాజు చేసినటువంటి పని ఎంత భయంకరంగా వాటన్నిటినీ కళ్ళ ముందే తీసేసేసాడు. నీలో ఆ ధైర్యం ఉందా? ఏం కాదులే, మా కుటుంబము, మా వాళ్ళు, ఇదే సంప్రదాయం మాది. ఎంత నీచమైన ఆలోచన! ఇంకా సంప్రదాయాలు ఎవడు పెట్టాడు? అది నీ అబ్బ పెట్టాడు, నువ్వు పెట్టుకున్నావు. దేవుడు పెట్టలేదు. దేవుడు పెట్టింది ఒకటే, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాట ప్రకారము నడవటమే అంతే. ఇవన్నీ పెట్టుకునింది ఎవరు? నువ్వు, నేను, అంతే. కానీ వాటికి చోటు లేదు దేవుని దగ్గర. ఆయన చెప్పింది చేయటమే ఆయనకి ఇష్టం, అంతే.
మన దేవుడు పరిశుద్ధుడు, రాజీ పడేవాడు కాడు. నువ్వు రాజీ పడతావు, ఎట్టకట్టలే సరిచేసుకుందాంలే అంటావు. సరిచేసుకో, పో వెళ్ళు నరకానికి. ఎవరికి ముద్దు? నీ బ్రతికి ఎలా అయితే ఏడవడం ఎందుకు ఇక? కాబట్టి ఈ మార్పు మనలో రావాలి. అలా మనం చేయకపోతే ఎంత స్పష్టంగా ఆయన చాలా చక్కగా ఆ పని చేశాడు. 12వ వచనం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పురుషగామములను తర్వాత దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. మరియు తన అవ్వయైన మయక అసమైన ఒకదాని చేయించి దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆశ ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను వాగులో దాన్ని కాల్చివేసాను. ఆమె పట్టణపు దేవి కాకుండా ఆమెను తొలగించను. దేవుని వాక్యది. ఎవడైతే ఏమి? మయక ఎవరు? వాళ్ళవ్వ, వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మ. కాబట్టి ఆ విగ్రహాలు తీసేయాలి. మనమేమంటాం? ఓహో మా అవ్వ తాత పెట్టినారు తట్టుకు అది, కానీ మళ్ళీ నువ్వు ప్రార్థన చేయి అంటారు. ఎంత బాధలేస్తుంది అనుకుంటే. ఎందుకు నీచమైన ఆలోచనలు మనకు? ఇంకా సంప్రదాయాలు దేనికి? దేవునికి మనం లోబడకపోతే, దేవుని భయం మనలో లేకపోతే, దేవుని యందు విశ్వాసం మనము సంపూర్ణంగా లేకపోతే ఎలా పరలోక రాజ్యం మనకు? ఆయన బలలో ఎలా పాలు పొందుతాం? సిద్ధపడాలి. కనుక ఎలా ఉంటుంది చూద్దాం ఆ మాటను. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25, 26. మళ్ళీ చదువుమా, గట్టిగా చదువు, అంత నాకు వినపడాలా. నీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను నీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఎంత చక్కగా ఉంది ఈ మాట. ఇక సాధించుకో, తీసేస్తాం. కుదరదు అట్లా. బాబు వద్దు 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 వద్దు, అంత అట్ట కాదులే బాబు. మళ్ళా ఇబ్బంది అవుతుంది. ఏంది ఇబ్బంది అవుతుంది? దిష్టి తగులుతుంది. ఏంది ఇబ్బంది అవుతుంది? మన బ్రతుకు ఏంటిది? కాబట్టి మనం మారాల. ఇంకా పాత ఆలోచనలు పెట్టుకొని ఇంకా ఆ పనికి మాలినటువంటి ఆ ఆచారానికి బానిసవవుతున్నావు అంటే, అలాంటి ఆలోచన నీలో ఉంది అంటే ఎంత దౌర్భాగ్యునివి నువ్వు. ఆలోచించు ఒకసారి. మార్పు రాదా? మార్పు రాకుండా నువ్వు ఉంటే మాత్రం నరకం నీకు తప్పదు. నువ్వు దేవుని బిడ్డవు కావు, దొంగ భక్తివి. మహాదొంగవు, భయంకరమైన వ్యభిచారివి అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. వాటి నుంచి నిన్ను దేవుడు తప్పించాలని ఇష్టపడి తానే తన ప్రాణం ఇచ్చి నీ కొరకు ఈ లోకానికి దిగొచ్చాడు. అందుకే 3వ వచనం ఒక మాట అంటాడు. జకర్యా గ్రంథం 13:3లో ఎవడైనను ఇక
ప్రవచనము పలకబోనుకొని ఎడల వారిని కన్న తల్లిదండ్రులు, నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే, నీవికను బ్రతకతగదని వానితో చెప్పుదురు. వాడు ప్రవచనం పలుకగా వాని కన్న తల్లిదండ్రులే వాణ్ణి పొడిచి చంపేస్తారు. చూసుకోండి, ఒకసారి ఆలోచించుకోండి. ఇది పరిస్థితి. ఎలా ఉంటుంది నీ బ్రతుకు? ఆలోచించుకో. ఈరోజు చాలామంది వాక్యం చెప్పాలి అని, ప్రార్థన చేయాలి అని, ఎంతసేపు నీరు నిలుక్కోవాలని ఇష్టపడతారు. నేను ఇష్టపడనండి, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఇది ఒక గిఫ్ట్ నాకు ఇచ్చాడు, బహుమానం ఇచ్చాడు. ఈనాటిది కాదు కదా, నిలబడక తప్పదు. నాటికి కూర్చుంటా, నిలబడుకోకుండానే చాలా వరకు ప్రయత్నం చేస్తుంటా. దేవుడు నిలబెడతాడు, దేవుడు చాలా చోట్ల నిలబెడతాడు. అట్లే ఇప్పుడు నేను మీటింగ్స్కి వెళ్తుంటాను, అందరిలా కూర్చుందామని ఎంతో ప్రయాసపడుతుంటా. కావడంలే, లేపిస్తాడు దేవుడు ఖచ్చితంగా. సేవకుల ముందు నిలబెడుతుంటాడు దేవుడు నన్ను. హేమహేమీలు సేవకులు అంటే తొక్కేస్తే తలకేస్తారు. అలాంటి వారి ముందు నిలబడటం నిజంగా దేవుని కృప. అది ఏ ఆచారానికి బానిసలు కాకుండా దేవుడు నన్ను జ్ఞాపం చేసుకుంటున్నాడు. అందుకే అంటాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. 7వ అధ్యాయం 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళకే ఓటేస్తారు ఇప్పట్లో. ఎందుకంటే గొర్రెబుచ్చు ధరించుకొని వస్తారు. ఆహాహా, అక్క, అబ్బా ఏందక్క, టీ భలే ఉందక్క, కాఫీ భలే ఉందక్క, అబ్బా ఏం రుచి అక్క, ఇలా చేసావక్క, అబ్బా అక్క అక్క అన్న. నేను చేయలేను ఆ పని. ఎంత మంచోడు అన్నప్పా, ఏం మెచ్చుకుంటున్నాడు అన్న, ఎంత మంచోడు అన్న, చాలా మంచోడు అన్న, అన్ని దీవెనలే ఇచ్చినాడు మనకు. అబ్బా ఎంత మంచోడు అన్న. సత్యాలు చెప్పాడు మనోడు. చెప్తే రాని రెండోసారి ఇవన్నీ కానకివ్వరు అసలు. అన్న చాలా మంచోడు బా. ఎందుకు? చక్కగా చెప్పాడు మనకు. ఎలా చెప్పాడు? కల్పన కథలు చెప్పాడు. తిమోతిలో ఉంది కదా, కల్పన కథలకు తిరుగు కాలము ఇక చాలును అంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఏంది అంటే, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 6 నుంచి జ్ఞాపం చేసుకుందాం ఒకసారి. నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తెయే కానీ, నీ కౌగిటి భార్య కానీ, నీ ప్రాణ స్నేహితుడే కానీ, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా ఉండినను, నీ చుట్టూ నుండు జనముల చేత దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపేయి. దూరంగా వెళ్ళిపో, దూరంగా ఉండు.
అది ఏడుంది? మనకు లేదు. ఏమో ఏమనుకుంటాడో పాపం. ఎట్టో కట్ట మన బ్రతకట్ల అయిపోయింది. అలాంటి పరిస్థితి నుంచి దూరం వెళ్ళిపో. అప్పుడు ఈ బలలో పాలు పొందు. అప్పుడు నువ్వు పరిశుద్ధినివైతావు. అప్పుడు బలలో పాలు పొంది యోగ్యత దేవుడు నీకు ఇస్తాడు. ఇది దేవునికి మాత్రమే మొక్కు, నువ్వు జాగ్రత్త, ఇతరులను మొక్కకు అంటాడు దేవుడు. సైతానా వెళ్ళు అంటాడు. సైతాన్ పారిపోతుంది. మనం ఆ మాట అనలేం, మన చేత కాదు. మనం రాజీ పడతాం సైతాన్తో, ద్వేషానికి రాజీ పడతాం, దురాశకు రాజీ పడతాం, స్వార్థానికి రాజీ పడతాం, మావాడే అని రాజీ పడతాం. ఏంటి మన దౌర్భాగ్య పరిస్థితి? వాటి నుంచి మనం దూరం కావాలి. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనం అలా దూరం అయినప్పుడే మనం దేవుని బిడలమవుతాం, దేవుని రాజ్యానికి వారసులమవుతాం. దేవుడు సెలవిచ్చినట్లుగా ఆయన రాజ్యవాసులుగా ఈ లోక యాత్రలో నిజంగా సైతాను క్రియల నుంచి మనం దూరమై ఆయన రాజ్యానికి వారసులం కావటానికి కావలసినటువంటి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.